श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भक्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు వరకు 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మరి 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. రవి, బుధులు, శుక్రుడు, గురువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ గ్రహాలు బాగుండటం వల్ల ఏమిటంటే రవి, బుధులు బాగుండటం చేత మీకు వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో బాగా లాభిస్తుంది. తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కునేవాళ్ళు కానీ, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, మరి ఇల్లు స్థలాలు బ్రోకరేజ్ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంది. మరి విద్య చదువుకునే వాళ్ళకి, మరి వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలా చాలా బాగుంది. తర్వాత మరి ఏదైనా కళాకారులు, నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో యాక్టర్సు, మరి ఇట్లాంటి వాళ్ళకి కళాకారులు అంటే యాక్టర్లనే కాదు, మరి రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. తర్వాత డెకరేషన్లు కొన్ని బిల్డింగుల్లాగా ఇట్లాంటివి కట్టి తయారు చేసేవాళ్ళు, మేకప్ మ్యాన్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు బాగుండటం చేత అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది, ప్రతిసారి చెప్పనవసరం లేదు. ఎందుకంటే రాశిరీత్యా 25 వంతులే జరిగేది, జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. ఇప్పుడు మేము చెప్పేది మరి రాశి ఒకటే చెబుతూ ఉన్నాం. జన్మలగ్నం ప్రతి వాళ్ళకి ఒకటే రకంగా ఉండదు. అంటే జన్మలగ్న రీత్యా గ్రహాలు ఒకళ్ళకి ఒక చోటు ఉంటాయి, ఇంకోటి ఇంకో చోటు ఉంటాయి. అందరికీ ఒకే చోట గ్రహాలు ఉండవు. కాబట్టి ముందు మీ జన్మలగ్నాన్ని కూడా చూపించుకోవడానికి చాలా మంచిది. అట్లా చూసుకొని అందులో ఈసారి మరి గ్రహాలన్నీ కూడా సక్రమంగా లేవు. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. కాబట్టి మరి దేశంలో ప్రజలకు కానీ విదేశస్తులకు కానీ బలం ఎక్కువగా ఉంది. అంతర్యుద్ధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజ్యంలో పరిపాలకులకి, ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని ఏమి చేయాలనేది, దోషాలకి తగిన పూజలు చేసుకుంటే మీకు ఎంతైనా ఉపయోగం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టలకు వేయటం ఒకటి. ముఖ్యంగా శనికి జపం చేయించుకోవాలి, కుదురుకి జపం చేయించుకోవాలి. శని కుదుల వల్ల యాక్సిడెంట్లు అవ్వటానికి, దెబ్బలు తగలటానికి, మరి ఆపరేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు. రేపు వచ్చే 30వ తారీఖు అంటే మార్చి 30కి శని అష్టమం నుంచి నవమానికి మారుతాడు. దాదాపు 2 సంవత్సరాలకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చివరి దశ అష్టమ శని నవమానికి 1 నెలలో మారబోతున్నాడు. కాబట్టి మీ జాతకం చూపించుకొని జాగ్రత్త వహిస్తే ఎంతైనా మంచిది, చాలా బాగుంటుంది. స్వస్తి. రవి, బుధులు, శుక్రుడు,
గురువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ గ్రహాలు బాగుండటం వల్ల ఏమిటంటే రవి బుధులు బాగుండటం చేత మీకు వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో బాగా లాభిస్తుంది. తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కునేవాళ్ళు కానీ, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, మరి ఇల్లు స్థలాలు బ్రోకరేజ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంది. మరి విద్య చదువుకునే వాళ్ళకి, మరి వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలా చాలా బాగుంది. తర్వాత మరి ఏదైనా కళాకారులు, నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో యాక్టర్సు, మరి ఇట్లాంటి వాళ్ళకి కళాకారులు అంటే యాక్టర్లనే కాదు, మరి రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. తర్వాత డెకరేషన్లు కొన్ని బిల్డింగుల్లాగా ఇట్లాంటివి కట్టి తయారు చేసేవాళ్ళు, మేకప్ మ్యాన్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు బాగుండటం చేత అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది, ప్రతిసారి చెప్పనవసరం లేదు. ఎందుకంటే రాశిరీత్యా 25 వంతులే జరిగేది, జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. ఇప్పుడు మేము చెప్పేది మరి రాశి ఒకటే చెబుతూ ఉన్నాం. జన్మలగ్నం ప్రతి వాళ్ళకి ఒకటే రకంగా ఉండదు. అంటే జన్మలగ్న రీత్యా గ్రహాలు ఒకళ్ళకి ఒక చోటు ఉంటాయి, ఇంకో చోటు ఉంటాయి. అందరికీ ఒకే చోట గ్రహాలు ఉండవు. కాబట్టి ముందు మీ జన్మలగ్నాన్ని కూడా చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చూసుకొని అందులో ఈసారి మరి గ్రహాలన్నీ కూడా సక్రమంగా లేవు. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. కాబట్టి మరి దేశంలో ప్రజలకు కానీ విదేశస్తులకు కానీ బలం ఎక్కువగా ఉంది. అంతర్యుద్ధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజ్యంలో పరిపాలకులకి, ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని ఏమి చేయాలనేది దోషాలకు తగిన పూజలు చేసుకుంటే మీకు ఎంతైనా ఉపయోగం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టలకు వేయటం ఒకటి. ముఖ్యంగా శనికి జపం చేయించుకోవాలి, కుజుడికి జపం చేయించుకోవాలి. శని కుజుల వల్ల యాక్సిడెంట్లు అవ్వటానికి, దెబ్బలు తగలటానికి, మరి ఆపరేషన్లు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు. రేపు వచ్చే 30వ తారీఖు అంటే మార్చి 30కి శని అష్టమం నుంచి నవమానికి మారుతాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చివరి దశ అష్టమ శని నవమానికి 1 నెలలో మారబోతున్నాడు. కాబట్టి మీ జాతకం చూపించుకొని జాగ్రత్త వహిస్తే ఎంతైనా మంచిది, చాలా బాగుంటుంది. స్వస్తి.